వానాకాలం వచ్చిందంటే చాలు భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సెంటీమీటర్ వర్షపాతానికే మోకాలి లోతు వరకు నిలిచిపోయే వరద నీరు కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయే ట్రాఫిక్ ను తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే వర్షాకాలం పూర్తయ్యే వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వందల కోట్లతో నాలా విస్తరణ పనులు జరుగుతున్నా వరద ముప్పు నుంచి వారికి ఊరట లభించడం లేదు. చిన్నపాటి వానకే చెరువులను తలపించే నీళ్లు, నాలాల్లో మునిగిపోయే కాలనీలు ప్రతి వానాకాలం హైదరాబాద్ ప్రజలకు నిత్యకృత్యంగా కనిపించే దృశ్యాలు. సెంటీమీటర్ వర్షం పడిందంటే చాలు కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి మోకాలి లోతు వరకు నీళ్లు వస్తుంటాయి. దీంతో వర్షాకాలం మొదలవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ప్రస్తుతం డ్రైనేజీ పైప్ లైన్లు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే మాత్రమే తట్టుకోగలవు. అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే పొంగి పొర్లాల్సిందే. కానీ వర్షాకాలంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు అంతకుమించి కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో రోజుల తరబడి నీరు నిలిచిపోతుంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నగరంలో చాలా చోట్ల నాలా విస్తరణ, డ్రైనర్ బాక్సుల నిర్మాణం, రక్షణ గోడల పనులు చేపట్టారు. గత ఏడాది వీటిని ప్రారంభించారు. ముఖ్యంగా ఎక్కువగా వరదకు గురయ్యే ప్రాంతాల్లో వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆ పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. వానలు పడకముందే ప్రారంభించాల్సిన పనులను ఇప్పుడు మొదలుపెట్టారు. దీంతో పనులకు నిత్యం ఆటంకం కలుగుతోంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వర్ష సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్లో గుబులు మొదలైంది. భారీ వర్షం పడితే రోజుల తరబడి వరద నీటితో కష్టాలు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు నగరవాసులు. చెత్త చెదారాలతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడం, నీరు ఎక్కువగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించలేదు. దీంతో ఈ వర్షాకాలం దినదిన గండంగా గడపాల్సిందే అంటూ నగరవాసులు భయపడుతున్నారు.